హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తల్లో నిలిచిన ప్రధాన అంశం మణిపూర్లో రాష్ట్రపతి పాలన. దీని గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకుందాం. మన రాజ్యాంగంలో పేర్కొన్న 18వ భాగంలో అత్యవసర పరిస్థితి గురించి తెలుపబడింది. ఆర్టికల్ 352 జాతీయ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, దీన్నే రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి అంటారు. అదేవిధంగా ఆర్టికల్ 360 ఎకనామికల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనప్పుడు గవర్నర్ రిపోర్ట్తో కానీ రిపోర్ట్ లేకుండా కానీ రాష్ట్రపతి పాలనని విధిస్తాడు. రాష్ట్రపతి పాలన విధించిన 2 నెలల్లోగా పార్లమెంట్ ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతోటి ఆమోదం పొందాలి. ఆమోదం పొందితే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలల వరకు కొనసాగుతుంది. అవసరమైతే పార్లమెంట్ ఆమోదంతో ఇంకో 6 నెలలు పొడిగించవచ్చు. అదేవిధంగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. రాష్ట్రపతి పాలనా సమయంలో ఒకవేళ లోక్సభ రద్దు అయి ఉంటే లోక్సభ ఏర్పడిన తర్వాత 30 రోజుల్లోగా ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాతనే 6 నెలల వరకు కొనసాగుతుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలనని ఉపసంహరించుకోవాలంటే కేవలం రాష్ట్రపతి ప్రకటన ద్వారా మాత్రం ఉపసంహరించుకోవచ్చు. మనకు అత్యవసర పరిస్థితి అనేది రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. రాష్ట్రపతి పాలన విధించడం వలన జరిగే మార్పులు. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించితే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయిపోతుంది. కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి నేతృత్వంలో గవర్నర్కి కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగించబడును. అదేవిధంగా గవర్నర్కి సహాయకంగా ఉండడం కోసం 2 IASని నియమించబడును. రాష్ట్రంలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టడానికి లేదన్నా బడ్జెట్ని ప్రవేశపెట్టేది పార్లమెంటే ప్రవేశపెడుతుంది. ఏదైనా చట్టం చేయాలంటే రాష్ట్రపతి చట్టం చేయవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చట్టాన్ని కొనసాగించవచ్చు, లేదా సవరించవచ్చు, లేదా రద్దు కూడా చేయవచ్చు. అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు. మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. సెకండ్, ఉత్తరప్రదేశ్. యూపీలో 10 సార్లు రాష్ట్రపతి పాలన